హాయ్ ఫ్రెండ్స్, ముంబైలో తెలుగు పీజీలు ఎలా ఉంటాయి, అసలుకి ఇక్కడ పీజీ సిస్టమ్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం రండి. యాక్చువల్గా హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్నట్టు పీజీలు ఇక్కడ ఉండవు. అంటే ఒకే బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ మొత్తం ఒక హాస్టల్ లాగా ఉండదు. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లాట్ తీసుకొని పీజీ కిందకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఫుడ్ అనేది అపార్ట్మెంట్ కింద ఉండదు. దగ్గరలో ఒక చిన్న రూమ్ తీసుకొని దాన్ని మెస్ కిందకి చేస్తారనమాట. సో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మెస్ చూపిస్తున్నాను. అక్కడ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటారనమాట ఫుడ్. ఇలా ఉంటాయి ముంబైలో పీజీ సిస్టమ్. అండ్ మార్నింగ్ టిఫిన్ అండ్ నైట్ డిన్నర్కి ఫుడ్ పెడతారు. మధ్యాహ్నం లంచ్ పెట్టారనమాట. మనం ఆఫీస్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా తినాల్సిందే. సాటర్డే అండ్ సండే మధ్యాహ్నం లంచ్ పెడతారు. అండ్ అప్పుడప్పుడు హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు కూడా పెడతారు. విడిగా వీక్ డేస్లో మాత్రం లంచ్ పెట్టారనమాట ఇక్కడ. అండ్ కరెంటు బిల్లు కూడా మనమే పే చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ప్రజెంట్ మేమున్న అపార్ట్మెంట్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే మేము 1 BHKలో ఉంటున్నాము. సో రూమ్ ఎలా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయబాకండి, ఏంటి రూమ్ ఎలా ఉందా ఇలా ఉందా అని. ఇది హాల్ అనమాట. హాల్లో 3 బెడ్స్ ఉన్నాయి. కొన్ని పీజీలో అయితే 4 బెడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది మా చిన్న పూజ గది అనమాట. మా ఫ్రెండ్ తీసుకొచ్చింది తన ఇంటికా నుంచి. సో రోజు పూజ చేసుకుంటాం అన్నమాట. మాకు మంచిగా అనిపించిద్ది. ఇది 1 BHK కాబట్టి ఒక హాల్, ఒక బెడ్రూమ్, చిన్న కిచెన్ అండ్ 2 బాత్రూమ్స్ ఉంటాయి. రూమ్లో వెంటిలేషన్ అండ్ చాలా బాగుంది. మేము 1 ఇయర్ నుంచి ఉంటున్నాము. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ బట్టలు ఆరేసుకోవడానికి ఇలా ఇస్తారు. పైన టెర్రస్ మీద పర్మిషన్ ఉండదు కొన్ని అపార్ట్మెంట్లో. సో ఇక్కడే అడ్జస్ట్ అయిపోవాలి. వానాకాలంలో చాలా ఇబ్బంది అయ్యిద్ది, కానీ అడ్జస్ట్ అవ్వాలి. హాస్టల్ కదా, ఇంకా ఏం చేయలేము. మా పీజీ ఓనర్ అయితే చాలా మంచి ఆయన. సో మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నెక్స్ట్ మినిట్లో సాల్వ్ చేసేస్తారనమాట. ఇంకా ఇంతవరకు హాల్ అనమాట. ఇంకా హాల్కి ఆనుకొని 2 బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్స్ తర్వాత చిన్న కిచెన్ అనమాట. మీరు ఆ కిచెన్ చూస్తే మీరు హాస్టల్లో ఉంటున్నారా లేకపోతే ఫ్యామిలీతో ఉంటున్నారా అనుకుంటారు. ఎందుకు ఇన్ని సామాన్లు ఉన్నాయంటే మేము వితౌట్ మిస్ తీసుకున్నాము. రోజు కుక్ చేసుకుంటాం అనమాట. సో ఇన్ని సామాన్లు ఉన్నాయి. ప్రతిసారి ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక గిన్నె కానీ ఏదో ఒక తీసుకురావాల్సిందే. ఇంకా ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ వాళ్ళే ఇస్తారు. ఇంకా ఒకసారి కిచెన్ చూసేసేయండి. ఇంట్లో ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ ఉన్నది అనమాట మాకు. అప్పుడు మేమే అనుకుంటాం అనమాట, ఒక హస్బెండ్ ఒకటే తక్కువే, ఇంకా అన్నీ చేసేసుకుంటాం. అంటే మార్నింగ్ కుక్ చేసుకుంటాము, ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ వచ్చి కుక్ చేసుకుంటాము అని. ఇంకా ఇది కిచెన్ పక్కన బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా 3 బెడ్స్ ఉన్నాయి. కానీ కొన్ని అపార్ట్మెంట్లో అయితే 2 బెడ్సే ఉంటాయి. మేము కావాలని 3 బెడ్స్ వేయించుకున్నాము. సో ఇలా ఉన్నిద్ది బెడ్రూము. మేము క్లీన్గానే ఉంచుకున్నాం అనుకుంటున్నాను. మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడ కూడా బట్టలు ఆరేసుకోవటానికి ఇట్లా ఇచ్చారు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. ఆ బెడ్ ఎక్కి ఆరేయాలన్నమాట. సో అడ్జస్ట్ అవ్వాల్సిందే. మన ఇంట్లో లాగా ఉండదు కదా ఎక్కడైనా సరే. ఇక్కడ కుకింగ్ గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వితౌట్ మెస్ తీసుకున్నాం కాబట్టి గ్యాస్ బిల్లు కూడా మేమే సపరేట్గా కట్టుకోవాలి. అంటే కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, హాస్టల్ ఫీజు కాకుండా సపరేట్గా గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు మేమే కట్టుకోవాలన్నమాట. సో ముంబైలో పీజీలు ఇలా ఉంటాయి. ముంబైలో పీజీస్ అయితే ఇలానే ఉంటాయి. ఇక్కడ ఏరోలి అని ఉండిద్ది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు తెలుగులో ఉంటారనమాట. 4 పీజీస్ ఉంటాయి. అవి ఫేమస్ అనమాట. ఇక్కడ తెలుగులో ఇక్కడే వచ్చి జాయిన్ అవుతారు. ఎంత దూరం ఉన్నా సరే. ముంబై అంటే నావీ ముంబై, ఇది ముంబై కూడా కాదు. ఇంకా నావీ ముంబైలో ఇంకా ఎక్కడ ఏ జాబ్ వచ్చినా సరే తెలుగులో ఇక్కడికే వస్తారు. ఈ ఏరియాలోనే ఉంటారనమాట. ఎందుకంటే పీజీస్ తెలుగులోయే ఆల్మోస్ట్. ఫుడ్ అంటే పర్లేదు, తినచ్చు, కానీ 1 month 2 months తింటారు అంతే. మెస్లో ఇంకా అందరూ వితౌట్ మెస్సే తీసుకుంటారు. అంటే ఎవరు వాళ్ళు కుక్ చేసుకుంటారు అన్నమాట. ఇంకా మీకు ఏమన్నా ముంబైలో పీజీస్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పగా రిప్లై ఇస్తాను.